ప్రేమ ఉంటే ప్రయాస ఉంటుంది. నీకు ప్రేమ ఉంటే ఆ ప్రయాసం నువ్వు కలిగి ఉంటావు. ఎంత దూరమైనా వెళ్తావు, ఎలాంటి పనైనా చేయడానికి ఇష్టపడతావు. తెస్సలోనిక సంఘస్థులకి అలాంటి ప్రేమ ఉన్నదంట. ప్రేమ గురించి మీకు చిన్న సాక్ష్యం చెప్పాలి. 1951-52 సంవత్సరాల్లో దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనే ప్రాంతానికి 5 కుర్రోళ్ళు పరిచయం చేయడానికి వెళ్ళారు. 5 కుర్రోళ్ళు వాళ్ళ భార్యలతో వెళ్ళారు. అయితే ఎవరి దగ్గరికి అయితే పరిచయం చేయడానికి వెళ్ళారో వాళ్ళు వౌడాని అంటారు. వాళ్ళు నరమాంస భక్షకులు, మనుషులు చంపు తినేస్తారు. ఒక నది ఉంటుంది, నది అవతల వాళ్ళు ఉంటారు. నది అవతల గుడి చేసుకొని దగ్గర సంవత్సరం అక్కడే ఉన్నారు. ఎందుకని? వాళ్ళని చూస్తూ ప్రార్థన చేస్తూ, వాళ్ళు అరుపులను బట్టి కాస్త మాటలు వింటూ, అప్పుడప్పుడు హెలికాప్టర్ వేసుకొని పైకి వెళ్ళి పైనుంచి కిందకి టమాటాలు, అగ్గిపెట్లు, చాక్లెట్లు ఇసురుతూ వాళ్ళ మధ్యన ప్రేమ కలుపుకుందామని ట్రై చేశారు. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, సాల్లే మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గానే వెళ్ళిపోయారు. 5 వెళ్ళారు. వెళ్ళిన 2 గంటల్లో శవాలు అయిపోయారు, చచ్చిపోయారు. ఆ తర్వాత వాళ్ళ భార్యలు వెళ్ళారు, అక్కడక్కడ దొరికిన చిన్న చిన్న మొక్కల్ని సమాధి చేసి వచ్చారు. దాంట్లో హెలికాప్టర్ నడిపించిన అతని పేరు నాట్ సెయింట్. అతనికి పెళ్ళయింది. అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు స్టీవ్ సెయింట్. వాడికి 7 ఏళ్ళు. అయితే విచిత్రం చూడండి, నాట్ సెయింట్ మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకే విచిత్రమైన విషయం జరిగింది. ఏంటంటే, నాట్ సెయింట్ వాళ్ళ అక్క పేరు రేచల్ సెయింట్. ఆమె ఇంకొక దేశంలో మిషనరీగా పనిచేస్తుంది. తమ్ముడిని చంపుకు తినేశారు అనే విషయం తెలిసి మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నేను ఇక్కడ చాలా కాలంగా పరిచయం చేస్తున్నాను కదా, నాకు చిన్న సహాయం చేయండి. ఏంటంటే, తమ్ముడిని ఎవరైతే చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానన్నదంట. నీకు ఏమన్నా పిచ్చి అమ్మ అంటే, లేదండి వెళ్తాను. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ చేరింది. ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్. వాళ్ళిద్దరూ కూడా వెళ్తానంటే సంవత్సరం ఆపారు. ఇంకా కుదరకు 2వ సంవత్సరం పంపించారు. వాళ్ళు వాళ్ళ భర్తలు లేకపోతే వాళ్ళ సహోదరులు ఏ గుడిసెలో ఉన్నారో ఆ గుడిసెలో ఉండి ప్రార్థన చేసుకొని నెమ్మదిగా ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరచుకొని ఆ అమ్మాయి నుంచి భాష నేర్చుకొని 4 ఏళ్లలో ఆ ఊర్లో సంఘాన్ని కట్టేశారు. అయిపోయింది. అయితే ఆ ఊర్లో అంత త్వరితగతిలో ఎందుకు సంఘాన్ని కట్టారంటే, ఆ ఊరు యొక్క పెద్ద ఉంటాడే, అతని పేరు మన్కాయే. ఆయన యేసుప్రభువుని అంగీకరించాడు. అయిపోయింది. మన్కాయే కొన్ని రోజులు అయిన తర్వాత రేచల్ సెయింట్ ఉన్నాడంటే, అమ్మ నాట్ సెయింట్కి పిల్లలు ఎవరున్నారంటే, ఒకడున్నాడంటే నాకు అతను చూడాలని ఉంది అన్నాడంట. సరే తీసుకొచ్చాడు. అయితే ఇతని పేరు స్టీవ్ సెయింట్ కదా, అప్పటికి వాడికి 13 ఏళ్ళు. స్టీవ్ సెయింట్ని మన్కాయ దగ్గరికి పంపిస్తూ 2 షరతులు పెట్టిందంట. నువ్వు ఆయన్ని 2 ప్రశ్నలు అడగకూడదు. ఏంటయ్యి? నెంబర్ 1, మా నాన్నగారిని చంపేసింది ఎవరో. రెండోది, మా నాన్నగారు ఎక్కడ చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు అడగకూడదు. స్టీవ్ సెయింట్ మన్కాయ దగ్గరికి వెళ్ళాడు. మన్కాయ, మరి మీ డాడీ చనిపోయాడు కదా, నన్ను నువ్వు పప్ప అని పిలుస్తావా అని అడిగాడంట. ఓకే పిలుస్తానన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది, అలాగే కొనసాగుతూ ఉంది. రేచల్ సెయింట్కి విషయాలన్నీ తెలుసు, సైలెంట్గా ఉంది. ఒక 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి రేచల్ సెయింట్ జబ్బు వచ్చి చచ్చిపోయింది. అప్పుడు మన్కాయే, ఊరు పెద్ద కదా, అతను స్టీవ్ సెయింట్ని అడిగాడంట, నువ్వే మా మధ్యన పాస్టర్గా ఉండొచ్చు కదా అని. ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకొని 23వ ఏట వచ్చాడు, పాస్టర్గా ఉన్నాడు. అయితే ఆంటీ చచ్చిపోయింది, ఆంటీ నాకు షరతులు పెట్టింది, కాబట్టి ఇప్పుడు షరతులన్నీ తూచ్ అని మన్కాయను రోజు కూర్చోబెట్టుకొని, మన్కాయే నువ్వు నన్ను పప్ప అని పిలవమన్నావు, పిలుస్తున్నాను. నేను నీ కొడుకునైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ 2 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలంటే చెప్పు అని అడుగు అన్నాడు. నెంబర్ 1, మా నాన్నగారిని ఎవరు చంపేశారు, మా నాన్నగారు ఎలా చచ్చిపోయారు, ఎక్కడ చచ్చిపోయారు అడిగేశాడంట. అడిగితే మన్కాయ ఏడు, పర్లేదు మన్కాయ పాప, నువ్వు ఎవరని చెప్పినా కూడా నేనేం కోపం తెచ్చుకోను, ఊరినే తెలుసుకోవాలందంటే ఈయన గట్టిగా ఏడ్చి ఇక కొడుకు అదే స్టీవ్ని గట్టిగా పట్టుకుంటే చెప్పు అని అంటే, ఈ చేతులే మీ నాన్న చంపేసి ఈ నోరే మీ నాన్న తినేసింది. కొడుకుతో చెప్పాడు స్టీవ్ సెయింట్. మీరే కనుక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? స్టీవ్ సెయింట్ క్షమించడమే కాదు, వాళ్ళ మధ్యన మిషనరీగా పరిచర్య చేశాడు. అలాగే దాన్ని ఏమంటారు మీరు? దాన్ని ఏమంటారు? ప్రేమ ఉంటే ప్రయాస,
ప్రేమ ఉంటే ప్రయాస. 2021 ఏప్రిల్ 24వ తారీఖున మన్కాయ చచ్చిపోయాడు. 93 ఏళ్ల మన్కాయ చచ్చిపోయాడు. ఆ రోజు స్టీవ్ మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అతనికి 84 ఏళ్ళు అప్పుడు. స్టీవ్ మాట్లాడుతూ చిన్న వీడియో నాకెవరో మిత్రుడు పంపించాడు. అన్న స్టీవ్ మన్కాయ చచ్చిపోయినప్పుడు మాట్లాడిన మాటలని ఒక 9 నిమిషాల వీడియో. నాకు అది వింటున్నప్పుడు తట్టుకోలేకపోయాను. నేను ఏడుపు వచ్చింది. ఏమన్నాడు తెలుసా? మా పప్ప చనిపోయాడు, కానీ దేవుడికి నేను వందనాలు చెల్లించాలి. నాకు ఒక కోరిక ఉండేది, ఆ కోరిక తీరిపోయింది అన్నాడు. ఏంటంటే 20 ఏళ్ళు అయిపోయింది. అక్కడ నుంచి వచ్చేసి అమెరికాలో షికాగోలో ఉంటున్నాడు ఆయన. 20 ఏళ్ళు అయితే చాలా కాలమైందంట మన్కాయని చూసి. అయితే నవంబర్ మాసంలో, ఇది ఏప్రిల్లో చచ్చిపోయాడు కదా, నవంబర్ మాసంలో మన్కాయ రిక్వెస్ట్ చేశాడంటే, స్టీవ్ ఒకసారి వచ్చి మా దగ్గర గడిపెళ్ళవా అని. అయితే ఈ మాట పెద్దలకు చెప్తే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతటి, అంటే స్టీవ్ గారి భార్య, కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరినీ 34 మందిని ఓ ప్రత్యేక విమానంలో ఆడ పంపించారంట. ఓ వారం రోజులు అక్కడ గడిపారు. చివరి ఆదివారం బయటకు వచ్చే ముందనంట మన్కాయ వాక్యం బోధించాడంట. ఆయన బోధించి బల్ల కార్యక్రమం ఉంటుంది కదా, ఈయన వీల్ చైర్లో కూర్చున్నాడంట. స్టీవ్ సెయింట్ వెనకాల కూర్చుంటే రొట్టెను పైకెత్తి, ప్రభు నామాన్ని బట్టి మన దీంట్లో పాలు భాగస్థలం ఏక శరీరంలో అని చెప్పి రొట్టెని ఇరిచి ఎవ్వరికి ఇవ్వకుండా నడుచుకుంటూ వచ్చి స్టీవ్ సెయింట్ చేతిలో పెట్టాడంట. స్టీవ్ సెయింట్ ఆ చెయ్యిని చూసి, ఈ చెయ్యే మా నాన్న చంపేసింది, ఈ చెయ్యే ఇప్పుడు రొట్టె ముక్క నాకు ఇస్తుంది, దాన్ని తీసుకొని మనసారా మరొక్కసారి మన్కాయని క్షమించి ఆ రొట్టెని తీసుకున్నాడంట. దీన్ని ఏమంటారండి మీరు? దీన్ని ఏమంటారు? ప్రేమ ఉంటే ప్రయాస ఉంటుంది. మన మీద తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, నిందలు మోపేవాళ్ళు ఉంటారు, మన మీద కక్ష కట్టేవాళ్ళు ఉంటారు. ఒకవేళ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, వాళ్ళని క్షమించలేకపోతే అది క్రీస్తు ప్రేమ అవదు. అది క్రీస్తు ప్రేమ అవదు. తెస్సలోనిక సంఘస్థులు సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారంట. ఒక్క సంవత్సరంలో ఆ స్థాయికి ఎదిగారు.